హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్టీ ఇన్ఫో. ఇటీవల జరిగిన 56th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో జిఎస్టీ సంబంధించేసి భారీ సంస్కరణలు చోటు చేసుకున్నాయి. జిఎస్టీ 2.0గా చెప్పుకునే ఈ సంస్కరణలో చాలా ఉత్పత్తులకు సర్వీసులకు అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండింటికి సంబంధించేసి రేట్ ఆఫ్ ట్యాక్స్ లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అంటే చాలా ఐటమ్స్ మీద రేట్ ఆఫ్ ట్యాక్స్ ని తగ్గించడం జరిగింది. మేజర్లీ 28% లో ఉన్న సిమెంట్ కావచ్చు, ఎయిర్ కండిషనర్ కావచ్చు, డిష్ వాషర్స్ కావచ్చు, వీటన్నిటిని 18% లో తీసుకురావడం జరిగింది. అలాగే 12% లో ఉన్న ఐటమ్స్ చాలా వాటిని 5% తీసుకురావడం జరిగింది. 18% లో ఉన్న వాటిని కూడా 5% తీసుకురావడం జరిగింది. అలాగే ఇంకా కొత్త వాటిని ఎగ్జంప్షన్ కేటగిరీలో కూడా అంటే 0% కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఓవరాల్ గా ఈ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, కొత్త రిఫార్మ్స్ అనేవి ఒక సెక్టార్ కి అన్నట్టు కాకుండా అన్ని రకాల సెక్టార్స్ కి అంటే అన్ని రకాల ఉత్పత్తులకి, చాలా రకాల సర్వీసులకి ఉపయోగపడేటట్టుగా, లాభం చేకూర్చేటట్టుగా ఉన్నాయన్నమాట. తగ్గించిన రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి. ఆ విషయం కూడా మనకు తెలుసు. ఇక్కడ ట్రేడర్స్ కి చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వం చేసే సూచనలు ఏంటంటే, ఒక విధంగా సూచనే కాదు, హెచ్చరిక కూడా అనుకోవచ్చు. ఖచ్చితంగా ఏం చెప్తున్నారంటే, ఈ తగ్గించిన రేటు బెనిఫిట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వినియోగదారులకు చేరాల్సిందే. సో ఇలాంటి సందర్భంలో ట్రేడర్స్ కి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమైన డౌట్ ఏంటంటే, పాత స్టాక్ ని పాత రేటు ప్రకారం అమ్మాలా, అంటే పాత రేట్ ఆఫ్ ట్యాక్స్ ప్రకారం అమ్మాలా, కొత్త రేట్ ఆఫ్ ట్యాక్స్ ప్రకారం అమ్మాలా. అంటే ఉదాహరణకి సిమెంట్ తీసుకున్నారు లేదా ఎయిర్ కండిషనర్ తీసుకున్నారు. సో వీటిని ఆ డీలర్స్ 28% లో ఉన్నప్పుడు కోరి ఉంటారు, అంటే స్టాక్ పెట్టుకుంటారు. ఇప్పుడు దాన్ని 18% లో అమ్మడం వల్ల మాకు లాస్ కదా అంటారు. ఎలాంటి లాసు లేదు. ఎందుకంటే మీకు 28% లో ఉన్నప్పుడు, 18% లో ఉన్నప్పుడు, 12% కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మీరు ఆల్రెడీ ఐటీసీ తీసుకొని ఉంటారు. సో ఆ ఐటీసీ అంటే మీరు కట్టిన ట్యాక్స్ మీద ఐటీసీ తీసుకున్నారు కాబట్టి మీకు ఎటువంటి లాసు లేదు. కాబట్టి ఈ విషయంలో గందరగోళం అవసరం లేదు. కాబట్టి మీరు కొన్న స్టాక్ మీరు 28% ఉన్నప్పుడు కొన్నప్పుడు అయినా సరే, 12% అయినప్పటికైనా సరే, ఈ రోజు నాడు అంటే 22nd మీరు కొన్న స్టాక్ కొనేటప్పుడు ఏ రేటు ఉన్నప్పటికి కూడా మీరు అమ్మేటప్పుడు ఏ రేటు అమల్లోకి వచ్చిందో ఆ రేటు ప్రకారమే అమ్మాలి. ఎందుకంటే జిఎస్టీ అనేది సప్లై మీద అమలవుతుంది, అంటే సరఫరా మీద. అది అమ్మకం కావచ్చు లేదా ఒక సర్వీస్ కావచ్చు. మీరు సర్వీస్ అందించే నాటికి లేదా అమ్మకం జరిపే నాటికి ఏ రేట్ అయితే అమల్లోకి వస్తుందో ఆ రేటు మొత్తం తీసుకోవాలి. ఇందా చెప్పినట్టుగా సిమెంట్ తీసుకుంటే మీరు ఇప్పటికే సిమెంట్ స్టాక్ అంటే 5వ తారీఖు 6వ తారీఖు స్టాక్ కొని ఉండొచ్చు, దాని మీద 28% ట్యాక్స్ కట్టి ఉండొచ్చు. అలాగే 22వ తారీఖు నుంచి అమ్మే స్టాక్ మాత్రం ఖచ్చితంగా 18% కస్టమర్స్ దగ్గర తీసుకోవాలి, మీరు కూడా 18% కట్టాలి. అలాగే ఇంకా చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, 28% లో మేము తీసుకున్నాము గూడ్స్, అలాగే 12% లో తీసుకున్నాము, ఇప్పుడు 5% లేదా 18% అయింది. అంటే 28% 18 కావచ్చు, 12ది 5 కావచ్చు. ఇలాంటప్పుడు ఐటీసీని ఏమైనా రివర్స్ చేయాలా? అట్లీస్ట్ ఆ తగ్గిన మేర అవసరం లేదు. సో మీరు ట్యాక్స్ కడుతున్నంత వరకు మీరు ఐటీసీని రివర్స్ చేయాల్సినంత అవసరం లేదు. అది క్లియర్. అలాగే కొన్ని సందర్భాల్లో ఇద్దరికి 5% కానీ 12% కానీ ఉన్నాయి, ఇప్పుడు 0% రావచ్చు. ఇలాంటప్పుడు ఐటీసీ రివర్స్ చేయాలా అంటే ఎస్ చేయాలి. అంటే ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనము అమ్మేటప్పుడు ఏదన్నా ట్యాక్స్ ఉంటే, అమల్లో ఉంటే, అంటే 0% కాకుండా 5 కావచ్చు, 12 కావచ్చు, 18 కావచ్చు, 28 కావచ్చు, ఏది ఉన్నప్పటికీ కూడా మనకున్న ఐటీసీని రివర్స్ చేయాల్సిన అవసరం లేదు. సో 0% అయినప్పుడు మాత్రము మీరు ఖచ్చితంగా ఐటీసీని రివర్స్ చేయాలి. మరి ఐటీసీని ఎంతవరకు రివర్స్ చేయాలి అంటే, 21st నైట్ నాటికి మీకు ఎంత స్టాక్ అయితే ఉందో ఆ స్టాకు సంబంధించిన ఐటీసీ మొత్తాన్ని కూడా రివర్స్ చేయాల్సి ఉంటుంది. అలాగే మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారనుకోండి, సో వాళ్ళు చేసే ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది 22nd నుంచి 0% అవుతుంది. వాళ్ళు 21st నాటికి ఉన్న ఇన్పుట్స్ ఒకటే కాకుండా, అంటే స్టాక్ ఒకటే కాకుండా, రా మెటీరియల్ ఏదైతే ఉందో ఆ రా మెటీరియల్ సంబంధించిన స్టాక్ మాత్రమే కాకుండా, రా మెటీరియల్ ఉపయోగించి తయారు చేసిన ఫినిష్డ్ ప్రోడక్ట్ కానీ, సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్ కానీ, అంటే ఆ రా మెటీరియల్ వాడిన ఫినిష్డ్ లేదా సెమీ ఫినిష్డ్ గూడ్స్ ఏదన్నా ఉన్నా సరే, అంటే 21 నాటికి ఏది ఉన్నా సరే, దాంట్లో రా మెటీరియల్ పర్సంటేజ్ ఎంత అయితే ఉందో, అంటే మీరు ఐటీసీ తీసుకున్న పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా మీరు రివర్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒకటి గుర్తుంచుకోవాల్సింది. అలాగే
ఇంకా కొంత కన్ఫ్యూజన్ ఏంటంటే, క్లియర్ చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో మీకు సప్లై అనేది జిఎస్టి రేటు చేంజ్ అయిన తర్వాత అంటే 22nd తర్వాత జరిగి ఉంటుంది. దానికి సంబంధించిన మనీ మాత్రం ముందొచ్చి ఉండొచ్చు. ఎస్పెషల్లీ సర్వీసెస్ లో ఈ గందరగోళం ఉంటుంది. అంటే ఏంటంటే సర్వీసెస్ లో ఇన్వాయిస్ వెంటనే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక సర్వీస్ కంప్లీట్ అయిన తర్వాత 30 days వరకు ఇన్వాయిస్ ఇచ్చే ఫెసిలిటీ సర్వీస్ ప్రొవైడర్కి ఉంటుంది. అంటే ఈ రోజు ఒక సర్వీస్ జరిగితే అతను మాక్సిమం 1 month లోపల ఇచ్చుకోవచ్చు. ఈ పీరియడ్ లోపల, ఈ 1 month లోపల రేట్ చేంజ్ రావచ్చు. అంటే ఇన్వాయిస్ ఇచ్చిన రేట్ తీసుకోవాలా, అంటే ఇన్వాయిస్ ఇష్యూ చేసిన డేట్ తీసుకోవాలా, లేదా సర్వీస్ ప్రొవైడ్ చేసిన డేట్ తీసుకోవాలా, అదే కాకుండా పేమెంట్ వచ్చిన డేట్ తీసుకోవాలా. అఫ్ కోర్స్ ఈ గందరగోళం ఉంది. కొన్నిసార్లు గూడ్స్ కూడా రావచ్చు, కానీ తక్కువ. గూడ్స్కి వచ్చే అవకాశాలు తక్కువ, సర్వీసెస్కి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఇది కూడా B2Bకి ఎక్కువ ఉంటుంది, B2C కంటే కూడా. సో వీటిని అర్థం చేసుకోవడానికి మనకి సెక్షన్ 14 ఆఫ్ CGST యాక్ట్ అనేది ఉంది. దీని ప్రకారం మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి 3 ఈవెంట్స్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్, ఒక సప్లై సంబంధించింది, అది గూడ్స్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, సంబంధించేసేసి ముఖ్యమైన ఈవెంట్స్ ఏంటంటే మీకు పేమెంట్ వచ్చిన డేటు, రెండోది మీరు ఇన్వాయిస్ రేజ్ చేసిన డేటు, మూడోది మీరు సప్లై చేసిన డేటు. అంటే అది సర్వీస్ కావచ్చు, గూడ్స్ కావచ్చు. ఈ మూడిట్లో 2 ఎటుపక్కలు ఉంటే అది అమలు అవుతుంది. లెటస్ సే దట్ September 1st ఒక అతను ఆన్లైన్లో ఒక రూమ్ బుక్ చేసుకున్నాడు. ఎప్పటికి కావాలని, September 25th కావాలని చెప్పేసి. రూమ్ కాస్ట్ వచ్చేసి 5,000 రూపీస్. September 1st నాడు 5,000 రూపీస్ ఉన్న రూమ్ కాస్ట్కి ట్యాక్స్ రేట్ వచ్చేసి 12%. ఇప్పుడు అది September 22nd నుంచి 5% అవుతుంది. సో అప్పుడు ఆన్లైన్లో పేమెంట్ చేసిన టైంలో 5,000 ప్లస్ 12% ట్యాక్స్ అంటే 600, 5,600 అతను పే చేశారు. అతను బుక్ చేసుకుంది ఎప్పుడు? రూము September 1st నాడు బుక్ చేసుకున్నాడు. అతనికి కావాల్సింది ఎప్పుడు? September 25th నాడు. అంటే రూమ్ బుక్ చేసుకున్న టైంలో, అంటే పేమెంట్ చేసిన టైంలో పాత రేట్ ఉంది, సర్వీస్ పొందే టైంలో కొత్త రేట్ ఉంది. ఓకే, మరి ఇతను ఈ సర్వీస్ సంబంధించి పాత రేట్ కట్టాలా, కొత్త రేట్ కట్టాలా అంటే నేను ఇందా చెప్పినట్టుగా 3 ఈవెంట్స్ తీసుకోవాలి. ఒకటి సర్వీస్ ప్రొవైడ్ చేసిన డేట్, అది తెలిసింది September 25th, అంటే కొత్త రేట్ వచ్చిన తర్వాత. పేమెంట్ అందిన డేటు అంటే పాత రేట్ ఉన్న సమయంలో September 1st కాబట్టి. ఇంకోటి ఏంటి క్రూషియల్ ఇక్కడ? ఇన్వాయిస్. సో ఒకవేళ ఇన్వాయిస్ అతను September 1st నాడు ఇచ్చుంటే అప్పుడేమైంది? 2 ఈవెంట్స్ పాత రేట్ ఉన్న సమయంలో జరుగుద్ది, అతను ఖచ్చితంగా 12% కట్టాలి. లేదా September 1st నాడు కాకుండా ఇన్వాయిస్ అనేది గెస్ట్ వచ్చిన టైంలో, అంటే September 25th నాడు ఇచ్చాడు అనుకోండి, అప్పుడేమైంది? 2 ఈవెంట్స్, ఈ మూడిలో 2 ఈవెంట్స్ కొత్త రేట్ ఉన్న సమయంలో జరిగింది కాబట్టి ఖచ్చితంగా కొత్త రేటే, అంటే 5% మాత్రమే అప్లై అవుతుంది. మరి తను 12% తీసుకున్నాడు కదా, కాబట్టి 7% ఖచ్చితంగా గెస్ట్కి రిటర్న్ చేయాలి. అలాగే హోటల్ యాజమాన్యం కూడా ట్యాక్స్ కట్టే సమయంలో 12% బదులు 5% కడితే సరిపోద్ది. ఇది ఫస్ట్ మంత్, ఎస్పెషల్ September నెల చాలా క్రూషియల్ కాబట్టి జాగ్రత్తగా మీరు రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో సప్లై ముందు జరుగుద్ది, అంటే September 21st నాడు, September 20th నాడు జరగవచ్చు. దానికి సంబంధించిన అమౌంట్ కానీ ఇన్వాయిస్ కానీ తర్వాత రావచ్చు. సో అప్పుడు కూడా అంతే, వాటిలో 3 ఎటుపక్కనే చూసుకోవాలి. అంటే సప్లై ఎట్లా ముందు జరిగింది అనుకున్నాం September 20 నాడు, దానికి సంబంధించిన ఇన్వాయిస్ 22nd నాడు, 23rd నాడు ఇచ్చేసేసి పేమెంట్ కూడా 22nd, 23rd వచ్చింది అనుకోండి, అప్పుడు 3 2 కొత్త పీరియడ్లో ఉన్నాయి కాబట్టి కొత్త రేట్ అప్లై అవుతుంది. అలాగే ఇన్వాయిస్ కానీ పేమెంట్ కానీ ముందు వచ్చి ఉంటే 3 కనీసం 2 ఇటు పక్క ఉన్నాయి కాబట్టి, ఇది పాత పీరియడ్ వైపు ఉన్నాయి కాబట్టి పాత పీరియడ్ అప్లై అవుతుంది. ఇవి జాగ్రత్తగా మీరు గమనించాలి. దీనికి సంబంధించేసి ఈ వీడియో ఎండింగ్లో ఒక టేబుల్ ఇస్తాను మీకు, ఈజీగా అర్థం కావడం కోసం. ఒక సప్లై September 22nd కంటే ముందు జరిగితే ఏంటి, September 22nd తర్వాత జరిగితే ఏంటి, కొత్త రేట్ అప్లై అవుతుందా, పాత రేట్ అప్లై అవుతుందా అని ఈజీగా తెలుసుకోవడం కోసం ఒక టేబుల్ ఇస్తున్నాను. అలాగే దీనికి సంబంధించిన సెక్షన్స్ అవి కూడా మీకు ఈ వీడియో ఎండింగ్లో ఇస్తున్నాను, వాటిని జాగ్రత్తగా గమనించగలరు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏమిటంటే, ఈ తగ్గించిన ఫలితం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వినియోగదారులు చేరాలని కాబట్టి. సో మనందరం కూడా కృషి చేయాలి. ట్రేడర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు ఈ తగ్గించిన రేట్ ఏదైతే ఉందో ఆ బెనిఫిట్ వినియోగదారులకి చేరేటట్టుగా జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ.